పరమాచార్యుల వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? 13 సంవత్సరాల వయస్సులో ఆయన కొత్తగా పీఠాధిపత్యం స్వీకరిస్తే మొట్టమొదటి రోజున చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని వెళ్ళారు. వెళ్ళి యోగలింగానికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న పండితులు అన్నారు, మీరు అభిషేకం చేసేటప్పుడు అభిషేకము చేయబడుతున్నటువంటి శివస్వరూపము ఒకటి, మీరొకటి అన్న భావన మీకు ఉండకూడదు. రెండూ ఒకటే అన్న భావనతో మీరు అభిషేకం చెయ్యాలన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండితుల వంక తిరిగి అన్నారు, అభిషేకము చేస్తున్నప్పుడే ఆ భావన ఉండాలా? అన్ని కాలముల యందుండవలసిన భావన అదే కదా అన్నారు. పండితులకి తల తిరిగిపోయింది. 13 ఏళ్ల పిల్లాడు, మిషనరీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడా ఈ పిల్లాడు? మనం చెప్పినది ఏమిటి, ఆ పిల్లాడు చెప్తున్నదేమిటి? అంటే ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి? ఇది మన వాక్కులకు అందదు, ఇది మన ఊహకు అందదు. ఇది పరమాచార్యుల వారి యొక్క లక్షణం.